బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ డేంజర్ జోన్ లో పడిందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది. బ్యారేజీ వద్ద దాదాపు 120 ఫీట్ల వెడల్పుతో భారీ అగాధం ఏర్పడింది. దీన్ని 20-21 పిల్లర్ల ముందు అధికారులు గుర్తించారు. ఈ భారీ అగాధం వాహనాలు నడిస్తే మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అటువైపు ఎవరూ వెళ్లకుండా బ్యారియర్ టేప్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అగాధాన్ని ఇసుకతో తాత్కాలికంగా పూర్తి చేశారు ఎల్ఎన్టీ సిబ్బంది. బ్యారేజ్ కుంగటానికి కూడా ఈ అగాధమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మేడిగడ్డ ఇప్పటికే సమస్యాత్మకంగా ఉంది, ఇప్పుడు ఇంకా డేంజర్ జోన్ లో పడిందనుకోవచ్చా ఈ అగాధంతో? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అక్కడ మరమ్మతులు చేయడానికి గ్రౌటింగ్ మొదలుపెట్టినటువంటి ఎల్ఎన్టీ అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులకు అనూహ్యంగా భారీ స్థాయి అగాధం అక్కడ కనిపించింది. దాంతోపాటుగా దాన్ని పూడ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా బ్యారేజీ బేస్మెంట్ కింద నుంచి దాదాపు 16 నుంచి 21 ఫీట్ వరకు కూడా పూర్తిగా వాటర్ కింది గ్రౌండ్ నుంచి బయటికి నీళ్లు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే దాదాపు 7th బ్లాక్ మొత్తంగా కూడా దాని అడుగు భాగం అంతా వరదలకు పోటుకైతే మొత్తంగా ఇసుక బయటకు కొట్టుకుపోయింది. ఆ కింద పూర్తిగా అగాధము చిన్న చిన్న గుంతలు కూడా ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం తెలుస్తుంది. సో దీన్ని బట్టి ప్రస్తుతం అక్కడ గ్రౌటింగ్ పూర్తి చేసి అదేవిధంగా గేట్లను లిఫ్ట్ చేసి దాదాపు 20-21 2 గేట్లు పూర్తిగా స్టక్ అయిన నేపథ్యంలో వాటిని తొలగించడానికైతే ప్రస్తుతం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. కానీ ప్రస్తుతం అక్కడటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం అదంతా సాధ్యం కానటువంటి అంశం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రోజున అటు ఢిల్లీకి సంబంధించిన 2 ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి టెక్నికల్ బృందాలు కూడా ఈరోజు మేడిగడ్డకు రావాల్సి ఉండేది. అందులో ప్రధానంగా సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ సంబంధించి అదేవిధంగా జియో ఫిజికల్ రీసెర్చ్ సెంటర్ సంబంధించి 2 టీమ్స్ వచ్చిన తర్వాత అక్కడ సీట్ పైల్స్ వేసి తర్వాత ఆ వరద పోటు, ఎందుకంటే జూలై లోపల భారీ స్థాయి వరద వచ్చే అవకాశం ఉంది. జూలై లాస్ట్ వీక్ లోపల 25 నుంచి 26 లక్షలకు పైగా వరద పోటు వచ్చే అవకాశం ఉంది. ఆ స్థాయిని ఈ షీట్ పైల్స్ తట్టుకుంటాయా, 7th బ్లాక్ ఏ విధంగా మరింత డ్యామేజ్ కాకుండా కాపాడాలనే అంశంపై వాళ్ళంతా కూడా అక్కడ పరిశీలన చేసి హైదరాబాద్లోని అటు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అదేవిధంగా ఇంజనీర్ల బృందంతో చర్చలు జరపాల్సి ఉండేది. కానీ నిన్న ఈ అగాధం బయటపడ్డ తర్వాత మరంత వాళ్ళ షెడ్యూల్ కూడా చేంజ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈఆర్టీ టెస్ట్లకు సంబంధించిన రిపోర్టు అదేవిధంగా బోర్ టెస్టింగ్ సంబంధించిన రిపోర్టు దాంతోపాటుగా అక్కడ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఇమేజ్ సంబంధించి మొత్తంగా రిపోర్ట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ చీఫ్స్ లోపల దానిపై స్టడీ చేస్తున్నారు. అంటే గ్రౌటింగ్ చేసిన తర్వాత గేట్ లిఫ్ట్ చేస్తే వరదలకు ఫ్రీ ఫ్లో ఉంచితే ఇది తట్టుకుంటుందా, లేకపోతే కింద ఉన్నటువంటి ఈ అగాధాలను పూడ్చడం ఎలా అనే దానిపై ప్రస్తుతం ప్రధానంగా ఈ అధికారులు ఫోకస్ చేశారు. అయితే ఎల్ఎన్టీ కూడా తాను ఊహించని విధంగా కూడా ఈ భారీ స్థాయి అగాధం బయటపడడంతో తాను కూడా అక్కడికి ఎవరిని రాకుండా పూర్తిగా అక్కడ నిషిద్ధ ప్రాంతంగా కూడా ఆ మేడిగడ్డ బ్యారేజ్ని దాంతోపాటుగా ఉదయం నుంచి కూడా తాళాలేసి అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకుంటుంది. ఇక మరోవైపు ఈ అగాధం కూడా అక్కడ మెషినరీ ఉంది, గ్రౌటింగ్ మెషిన్ అదేవిధంగా గ్రౌండ్ టెస్టింగ్ కోసం వచ్చిన మిషన్స్ ఉన్నాయి, అదేవిధంగా హిటాచీలు ఉన్నాయి. సో ఇవన్నీ కనుక ఆ ప్రాంతంలో తిరిగిన కొద్దీ కూడా అక్కడ కింద పూర్తి అగాధం పరిమాణం పెరుగుతుంది. సో ఈ నేపథ్యం లోపల 120 మీటర్లతో ఉన్నటువంటి పొడవుతో ఉన్నటువంటి ఆ భారీ స్థలాన్ని కూడా పూర్తిగా అక్కడ బ్యారికేడ్స్ చేసి అది ఒక డేంజర్ జోన్గా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ అంశమే ఇంజనీర్స్ సమక్షం లోపల చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే గేట్స్ తీసినంత మాత్రాన మరమ్మతులు చేయడం సాధ్యమవుతుందా అనేది ప్రస్తుతం ప్రశ్నగా ఉండేది. కానీ ఈ అగాధం బయటకు వచ్చిన తర్వాత రిపేర్స్ ఏ విధంగా చేయాలి, అసలు దీన్ని ఏం చేయాలనే దానిపైనే ప్రస్తుతం ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తాన్ని